ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థియోడర్ అంకుల్ గురించి నాకు వ్యక్తిగతంగా అంత సన్నిహిత సహవాసం అయితే లేదు. అంకుల్ థియోడర్ అంకుల్ குறித்து எனக்கு மிகுந்த நெருங்கிய சவகாசம் ஒன்றும் இல்லை. కానీ నా జీవితంలో దేవుడు వాడుకున్న ముఖ్యమైన పాత్రల్లో అంకుల్ కూడా ఒకరు. என்னுடைய ஜீவியத்தில் கர்த்தர் எனக்கு கொடுத்த முக்கியமான ஒரு பங்கை குறித்து நான் இப்போ பேச வந்துள்ளேன். రక్షణ పొందినాక నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ఇంటిని ప్రేమిస్తున్నా, దేవుని ప్రజల్ని ప్రేమిస్తున్నాను. ரட்சிக்கப்பட்ட பின்பு தேவனுடைய வீட்டை நேசிக்கிறேன், தேவனுடைய பிள்ளைகளை நேசித்துக் கொண்டிருந்தேன். కానీ మొట్టమొదటిగా అంకుల్ ప్రతి వాక్యంలో కూడా ఒక మాట వస్తుంది. முதல் முறையாக அங்கிள் வாயிலிருந்து ஒரு வார்த்தை வரும் எப்பொழுதும், God has a great plan for you. கர்த்தர் உனக்கு உண்மையிலே பெரிதான உத்தேசத்தை கொண்டுள்ளார் என்று வரும். ఆ మాట ప్రతిసారి అంకుల్ వచ్చినప్పుడల్లా ఆ మాట చెప్పడము అది నా హృదయంలో ఎంతో కార్యం చేస్తా వచ్చింది. எப்போ வந்தாலும் என்னை சந்திக்கும் பொழுதெல்லாம் அங்கிள் அந்த வார்த்தையை சொல்லும் பொழுது என் உள்ளத்தில் ஒரு பெரிய காரியம் என்னை சந்தித்து கொண்டே வந்தது. అప్పుడు ఆ చిన్న వయసు నుంచే 15 years 16 years నుంచే మరి దేవుని చిత్తం నా జీవితంలో ఏమి అని అడగడం ప్రారంభించాను. 15-16 வருடம் இருக்கும்போதே எனக்கு ஆண்டவருடைய சித்தம் என்னதென்று நான் தேவனிடத்தில் கேட்டுக்கொண்டு வந்தேன். ఆల్మోస్ట్ 15 years వరకు నేను ఎప్పుడు కూడా అంకుల్తో వ్యక్తిగతంగా మాట్లాడలేదు. 15 வருடமாக நான் அங்கிளோடு நெருங்கி நான் பேசினது இல்லை. కానీ అంకుల్ ప్రతి వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. అంకుల్ கொடுக்கிற ஒவ்வொரு வசனம் மூலமாக கர்த்தர் என்னோட பேசிக்கொண்டு வந்தார். చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా నేను ఎవరితో మామూలుగా ఎక్కువ అడగను. అట్లాంటిది నేను ప్రశ్నలతో వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు జవాబిచ్చేవాడు. எந்த ஒரு காரியமும் நான் யார் இடத்துலையும் கேட்க மாட்டேன். ஆனால் அங்கிள் எனக்கு மெசேஜ் கொடுக்கும்போது ஆண்டவர் என்னோட பேசிக்கொண்டிருந்தார். ఆ రీతిగా దేవుని చిత్తం కనుక్కోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినారు. இது மாதிரி கர்த்தருடைய சித்தத்தை தெரிந்து கொள்வதற்கு கர்த்தர் மிகுந்த உதவி செய்து வந்தார். తర్వాత దేవుడు తన పిలుపునివ్వడం నేను ఎరిగినాను. ஆண்டவர் என்னை அழைத்தார். ఆ విషయం కూడా నేను ఎప్పుడు అంకుల్తో చెప్పలేదు. அந்த விஷயத்தை கூட அங்கிள் கிட்ட நான் எப்பவும் பகிர்ந்து கொள்ளல. అందరు అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటారు, మాట్లాడతారు, కానీ నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళేదాన్ని కాదు. எல்லாரும் அங்கிள் கிட்ட போய் ஜெபம் பண்ணிப்பாங்க, ஆனால் நான் எப்பொழுதும் அவர்கிட்ட நான் போக மாட்டேன். రక్షణ పొందిన 15 years తర్వాత, రక్షించబడ్డ 15 ఆండులకు పిర్పారు యూత్ క్యాంప్లో ఒకసారి నేను ఇంకొక సిస్టర్ కలిసి అంకుల్ దగ్గరికి వెళ్ళాం. యూత్ క్యాంప్లో నాను ఒక సిస్టరు అంకుల్ కిட்ட పోనోం. అప్పుడు అంకుల్తో షేర్ చేసి అంకుల్ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని చెప్పాను. அப்போ அங்கிள் கிட்ட இதை நான் பகிர்ந்து கொண்டேன். அங்கிள் கர்த்தர் என்னை ஊழியத்திற்காக அழைக்கிறார் என்றது நான் அங்கிளிடம் சொன்னேன். అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. அப்பொழுது நான் வேலை செய்து கொண்டிருந்தேன். సో అంకుల్ డీటెయిల్స్ అడిగారు. அங்கிள் என்னுடைய டீட்டெயில் எல்லாம் கேட்டாரு. సరే ప్రార్థన చేస్తానన్నారు. ஜெபிக்கிறேன்னு சொன்னாரு. నేను వచ్చేసాను కొంత సమయం తర్వాత. கொஞ்ச நேரம் பிற்பாடு நான் வந்து விட்டேன். తర్వాత చాలా కాలం అయిపోయినాక కొంచె நாளுக்கு பிற்பாடு నేను డైలీ హెబ్రోన్కి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాను. ஒவ்வொரு நாளும் நான் ஹெப்ரோனுக்கு போய் சபையில் ஜெபம் பண்ணிட்டு நான் ஆஃபீஸ்க்கு போவேன். నేను మామూలుగా ప్రేయర్ కని వెళ్ళాను. அந்த நாளும் நான் ப்ரேயருக்காக போனேன். వెళ్ళినప్పుడు ఇట్లా థియోడర్ అంకుల్ వచ్చారని తెలిసింది. థియోడర్ అంకుల్ வந்தாரு என்று நான் அறிந்தேன். నేను వెంటనే అంటే ఇప్పుడు అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకొని అంటే వెళ్ళాలా వద్దా నాకేం తెలియలేదు. నేను డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాను. அங்கிள் கிட்ட போய் பேசணும்னு நினச்சேன். அவர்கிட்ட பர்மிஷன் வாங்கணுமா வாங்கக்கூடாது எனக்கு தெரியாது. அதனால் டைரெக்டாக நான் நேராக அவரை சந்திக்க சென்றேன். తలుపు కొట్టినప్పుడు అంకుల్ తలుపు తీశారు. நான் கதவை தட்டின பொழுது அங்கிள் கதவை திறந்தார். తర్వాత అంకుల్తో మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతూ వచ్చిన అంకుల్ ఇట్లా నా పిలుపు విషయంలో మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా ఏమి అని నేను మాట్లాడుతూ వచ్చాను. அங்கிள் கிட்ட நான் பேசி கொண்டு வந்தேன். அங்கிள் என்னை கர்த்தர் அழைத்திருக்கிறார், அதை குறித்து நீங்கள் ஜெபித்து வருகிறீர்களவா, அதோடைய கர்த்தருடைய சித்தம் என்ன என்று நான் கேட்டேன். దేవుడు నిశ్చయపరచుకున్నావా అన్నట్లు మాట్లాడుతూ వచ్చినారు. நீ நிச்சயித்து கொண்டாயா என்று கர்த்தர் பேசி கொண்டு வந்தார். కొంతసేపు మాట్లాడిన తర్వాత கொஞ்ச நேரம் பேசின பிற்பாடு నేను బయటికి వచ్చేటప్పుడు நான் வெளியில வரும்பொழுது అంకుల్ ఒక మాట అన్నారు. అంకుల్ ஒரு வார்த்தையை சொன்னார். నెక్స్ట్ టైం వెన్ యు కమ్ యు డోంట్ కమ్ అలోన్, యు కమ్ అలాంగ్ విత్ సమ్వన్. நீ அடுத்த முறை வரும்போது நீ தனியாக வர வேண்டாம், நீ யாரையாச்சும் கூட்டிட்டு கொண்டு நீ வர வேண்டும், துணையை கூட்டிட்டு கொண்டு வர வேண்டும் என்றார். అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దూరంగా కూర్చోబెట్టేవాడు. అంకుల్ கிட்ட போனப்போ கூட என்ன தூரமா உட்கார வைத்தார். అంకుల్ ఆల్మోస్ట్ మా ఫాదర్ ఏజ్. అంకుల్ என்னுடைய தகப்பனுடைய வயசுக்கு ఈక్వల్గా இருந்தாరు. అయినా కూడా పరిశుద్ధత కాపాడుకునే విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తా రావడం కనబడతా వచ్చింది. அவர் பரிசுத்தத்தை காத்து கொண்டவராக மிகவும் ஜாகிரதையாக இருந்தவராக காணப்பட்டார்.
తర్వాత కొంతకాలం తర్వాత మరి మా ఫాదర్ని తీసుకొని వెళ్ళాను. கொஞ்ச நாளுக்கு பிற்பாடு நான் என் தகப்பனை கூட்டிக் கொண்டு போனேன். మరి మీ పాపని ఇట్లా సేవకి ఇవ్వడం మీకు ఇష్టమేనా అట్లా అని అడిగారు. அப்போ அங்கிள் கேட்டார், தியோடர் அங்கிள் கேட்டார் எங்கள் அப்பா கிட்ட, உங்கள் பொண்ணை வந்து கர்த்தருக்கு கொடுக்கறது இஷ்டமா என்று கேட்டார். మేము 7 మెంబర్స్, நாங்கள் 7 பேர். நாங்கள் సో నాన్న అన్నారు 7 మందిలో ఒకరిని దేవునికి ఇవ్వడం నాకేం కష్టం కాదు అని చెప్పారు. எங்கள் அப்பா சொன்னார், எனக்கு 7 பிள்ளைங்க இருக்காங்க, அதில் ஒருத்தரை நான் ஊழியத்தை அனுப்புறது எனக்கு ஒன்றும் மிகுந்த சிரமம் கிடையாது என்று சொன்னார். అప్పుడు అంకుల్ చెప్పారు, సరే నువ్వు ఇక్కడ హెబ్రోన్లో నీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయో సేవ విషయంలో అంతవరకు నువ్వు వేచి ఉండు, వాళ్ళు చెప్పిన నెక్స్ట్ ఏం చేయాలి, ఏ రీతిగా రావాలి సేవకు అన్నది వాళ్ళు చెప్పిన దానికి నువ్వు లోబడు అని చెప్పారు. அங்கிள் சொன்னார், ஹெப்ரோனில் கொடுக்குற இன்ஸ்ட்ரக்ஷன்ஸு அதை வந்து நீ நோக்கங்கள்லாம் கவனமாய் நீ கேட்கணும், அதன்படி நீ அதை கவனமாய் அதை பின்பற்ற வேண்டும் என்று சொன்னார்கள். తర్వాత కొంచెము కొన్ని మంత్స్ తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు కొద్దిగా హెబ్రోన్లో కొంచెం డిస్ప్యూట్స్ వచ్చాయి. கொஞ்ச நாள் கழித்து பிற்பாடு ஹெப்ரோனில் கொஞ்சம் கலவரங்கள் நடைபெற்றது. ఆ సమయంలో సేవకు రమ్మన్నారు నన్ను. அந்த நேரத்தில் என்னை ஊழியத்திற்காக அழைத்தார்கள். అప్పుడు అంకుల్కి కాల్ చేశాను. அப்போ அங்கிளுக்கு நான் ஃபோன் பண்ணேன். అంకుల్ ఇలా వచ్చేసేయమన్నారు అని చెప్పాను. இந்த மாதிரி என்னை அழைத்திருக்கிறாங்க என்று சொன்னேன். అంకుల్ కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళారు. అంకుల్కి కొంచెం కన్ఫ్యూజ్ ఆச்சு. ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగలేదు కదమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఏ రీతిగా నువ్వు ఉండగలుగుతావు అని అన్నారు. அங்கே நிலைமை சூழ்நிலை சரியா இல்லை, நீ போய் எப்படி இருப்பமா அப்படின்னு சொல்லி அங்கிள் என்னை கேட்டாரு. అన్నారు కానీ ఇంకొక మాట చెప్పారు. அது மாதிரி சொன்னாரு, ஆனால் இன்னொரு வார்த்தையும் அவர் சொன்னாரு, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద ట్రైనింగ్ అన్నారు. இதுதான் ஒரு நல்ல ஒரு இடம் உனக்கு ட்ரைனிங் கொடுக்கறதுக்கு அப்படின்னு சொன்னாங்க. సరే నువ్వు ప్రేయర్ చేసుకో, నిశ్చయిత తీసుకో, అదే స్థలమా దేవుడు చెప్తూ ఉండేది నీకు, నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు అన్నారు. நீ வந்து செபித்து கொண்டிரு, கர்த்தருக்காக காத்திரு, கர்த்தர் உனக்கு அதே இடத்துல தான் உனக்கு ட்ரைனிங் கூப்பிட்டுருக்காங்க, நீ அதுக்காக நீ காத்திரு என்று சொன்னார். తర్వాత రెసిగ్నేషన్కి ముందు కూడా అంకుల్కి కాల్ చేసి చెప్పాను. நான் ஜாப் ரிசைன் பண்ணுறதுக்கு முன்பாக நான் அங்கிளுக்கு நான் ஃபோன் பண்ணி சொன்னேன். తర్వాత నా నోటీస్ పీరియడ్ అయిపోయాక నేను రిలీవ్ అవ్వాలి. அந்த நோட்டீஸ் பீரியட் முடிஞ்சதுக்கப்புறம் நான் ரிலீவ் ஆகணும் என்னோட ஜாப்ல இருந்து. ரிலீவிங் రోజు నేను కాల్ చేసి అంకుల్తో ప్రేయర్ చేయించుకుందామని. ரிலீவ் ஆகிற அந்த நாள் வந்து அங்கிள் கிட்ட நான் ஃபோன் பண்ணி கேட்டேன். బట్ హీ వాస్ కంప్లీట్లీ సిక్. அந்த நாள்ல அங்கிளுக்கு உடம்பு முடியாமல் போயிடுச்சு. సో తను ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోతా వచ్చినారు. వాళ్ళ డాటర్ రిసీవ్ చేసుకొని అంకుల్ ఇట్లా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. அங்கிள் வந்து ஃபோன் பண்ணப்போ அங்கிள் எடுக்க முடியாத சூழ்நிலையில் இருந்தார். அவங்க மகள் எடுத்தால் அங்கிளுக்கு வந்து உடம்பு முடியல அப்படின்னு சொன்னாங்க. తర్వాత నేను సేవకు వచ్చేసాను హెబ్రోన్లో. அதுக்கு பின்பாடு நான் ஹெப்ரோனில் ஊழியத்திற்காக வந்து விட்டேன். హెబ్రోన్లో మరి కొంతకాలం ఉన్న తర్వాత, హెబ్రోన్లో కొంచె నాள் இருந்ததுக்கு பிற்பாடு దేవుడు తిరిగి మళ్ళీ కొంతకాలానికి అంకుల్ని తీసుకొని వచ్చారు హెబ్రోన్కి. கொஞ்ச நாளுக்கு பிற்பாடு ஆண்டவர் வந்து தியோடர் அங்கிளை ஹெப்ரோனுக்கு கொண்டு வந்தார். అంకుల్ వచ్చినప్పటి నుంచి కూడా వాక్యంలో ఒక మాట రిపీట్ చేస్తా వచ్చినారు. அங்கிள் வந்த பொழுதெல்லாம் வார்த்தை, அவர் மெசேஜ்ல ஒரு வார்த்தையை மட்டும் அவர் ரிப்பீட் பண்ணிட்டு மறுபடியுமாக சொல்லி கொண்டு வந்தார். யூ ஹேட் டு கோ த்ரூ த ரிப்ரோச்சஸ். நம்ம வந்து சூழ்நிலைகள் மத்தியில நம்ம போக வேண்டும் என்று சொன்னார். ఈ మాట రిపీట్ చేస్తా ఉన్నారు. இந்த வார்த்தையை வந்து அடிக்கடி வந்து எனக்கு நினைவுபடுத்தி கொண்டே இருந்தார். మళ్ళీ ఇంకొక మాట చెప్తా వచ్చినారు. இன்னொரு வார்த்தையை அவர் சொல்லி கொண்டு வந்தார். God will not play with your life and he will not allow anyone to play with your life. கர்த்தர் உன்னுடைய வாழ்க்கையில விளையாட மாட்டார், யாரையும் விளையாட வைக்க மாட்டார் என்று சொல்லி வந்தார். ఈ వాక్యాలు బలంగా నాలో పనిచేస్తా వచ్చినాయి. இந்த வார்த்தைகள் மிகவும் அதிகமாக எனக்குள்ள கிரியை செய்து வந்தது. ఈ మాటల్ని బట్టి, இந்த வார்த்தைகள் படி, సో నా ఫ్యూచర్ విషయంలో నేను గట్టిగా దేవుని చిత్తం కోసమే నిలబడడానికి దేవుడు సహాయం చేస్తా వచ్చినారు. என்னுடைய எதிர்காலத்திற்காக கர்த்தருக்காக நான் நிற்பதற்காக கர்த்தர் எனக்கு உதவி செய்து வந்தார். నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట, దేవుడు నీ పట్ల ప్లాన్స్ కలిగి ఉన్నాడు అనే ఆ ఒక్క మాట ఇప్పుడు ఇక్కడ నిలబడడానికి దేవుడు సహాయం చేస్తా వచ్చినాడు. நான் வாலிப வயதுல இருக்கும்போது அங்கிள் கூறின அந்த வார்த்தைகள் எனக்கு இன்று ஊழியத்தில் நிற்பதற்கு எனக்கு உதவியாக இருந்தது. Always his messages were with compassion and encouragement, but without leaving exhortations with love. அவருடைய மெசேஜஸ் எல்லாம் எங்களை வந்து உற்சாகப்படுத்துறதுக்காகவும் எங்களை ஏவுகிறதாகவும் இருக்கிறது. நம்மளை வந்து டிஸ்கரேஜ் பண்ணாததுக்காக இருக்கிறபடினால் அவருக்கு நன்றி செலுத்துகிறேன். ఎప్పుడైనా యవనస్తుల గురించి ఎత్తినారు తన నోట్లోంచి యవన బిడల విషయం వచ్చినప్పుడు అంకుల్ కళ్ళలో నీళ్ళు వచ్చేవి. வாலிபர்களை குறித்து அவர் பேசும் பொழுது அங்கிளுடைய கண்கள்ல இருந்து தண்ணீர் வரும்.
ఎందుకంటే ఆ ప్రెషస్ టైంని మీరు పోగొట్టుకోవద్దు అని ఎంతో బతిమాలేవాళ్ళు. அந்த முக்கியமான அந்த நேரத்தை நீங்க வீணாக்காதீங்க என்று அங்கிள் வந்து நினைவு கூறுவார். తద్వారా అనేక మంది దేవుని కృపను బట్టి దర్శించబడ్డారని నమ్ముతున్నాను. அநேகர் கர்த்தருடைய கிருபையினால சந்திக்கப்பட்டீர் என்று நான் விசுவாசிக்கிறேன். దేవుని కృపను బట్టి తన పరుగుని ముట్టించి తన దగ్గరికి తీసుకుంటా వచ్చినారు. கர்த்தருடைய கிருபையினால தன் ஓட்டத்தை முடிக்க ஆண்டவர் கிருபை பாராட்டினார். తిరిగి ఆ రీతిగా అనేక మందిని దేవుడు లేపాలని இன்னும் அநேகரை இது மூலமாக அநேகரை கர்த்தர் எழுப்ப வேண்டும் என்று நான் ஜெபிக்கிறேன். దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. கர்த்தர் இந்த சாட்சியை ஆசீர்வதிப்பாராக.